Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మంచి కాపరి వందనం. మంచి కాపరి వందనం. మంచి కాపరి స్తోత్రం. మంచి కాపరి స్తోత్రం. కరుణామయుడా వందనం. కరుణామయుడా వందనం. కరుణామయుడా స్తోత్రం. కరుణామయుడా స్తోత్రం. ప్రేమామయుడా వందనం. ప్రేమామయుడా వందనం. ప్రేమామయుడా స్తోత్రం. ప్రేమామయుడా స్తోత్రం. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియులకు దేవుని బిడ్డలారా, బీహార్లో ఒక రైల్వే స్టేషన్లో ఒక తల్లి తనకున్నట్టు ఇద్దరు పిల్లలతో పాటు రైలు ఎక్కటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. రైలు ఎక్కటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ సమయంలో ఆమెకు ఉన్నటువంటి ఆ ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళు ట్రైన్కి అదేవిధంగా ప్లాట్ఫామ్కి మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటుంది కదండి, ట్రైన్ కను ప్లాట్ఫామ్కి మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటుంది. ఆ ప్రదేశంలో చిన్నారి బిడ్డ జారి కింద పడిపోయింది. ఒక చిన్న పాప, తనకున్నట్టు ఇద్దరు పిల్లల్లో ఒక పాప జారి కింద పడిపోయింది. అంతలోకి రెండో పాప కూడా పడిపోయింది. ట్రైన్ కదలటం ప్రారంభించింది. ఎంత భయంకరంగా ఉంటుందండి సీన్ అంతా కూడా. జరిగిన వాస్తవం గడచిన నెల 23వ తారీఖు క్రిస్మస్ పండగకి ముందు జరిగినటువంటిది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అడుపులు కేకలు అన్నమాట. ఏం చేయాలి, ఎవరు ముందుకు రాటల్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. ట్రైన్ వాడికి తెలియదండి, ట్రైన్ నడిపే వ్యక్తికి తెలియదు. ట్రైన్ నిదానంగా స్పీడ్ లంకించుకుంది. తల్లి ఆ ప్లాట్ఫామ్ కను ఆ ట్రైన్కి స్పీడ్గా వెళుతున్న ట్రైన్కి మధ్యలో ఉన్నటువంటి ఆ కొద్దిగా ప్లేస్లో ఆ స్పీడ్గా వెళుతున్న ట్రైన్ మధ్యలోనే ఆమె లోపలికి దూకేసిందండి. అందరూ అంటున్నారు, వద్దమ్మా వద్దు వద్దు, నువ్వు చచ్చిపోతావు, పిల్లలు ఎలాగా పడిపోయారు, నువ్వు కూడా చచ్చిపోతావు అన్నా కానీ ఆ తల్లి ఎవ్వరి మాట వినలేదు. చాలామంది చేరారు, ట్రైన్ వెళ్ళిపోయింది నిదానంగా. అక్కడ జరిగినటువంటి ఆ దృశ్యాన్ని కొంతమంది ఫోటోలు తీశారండి. తల్లి ఏం చేసిందో తెలుసా, ఆ కిందికి దూకి కదులుతున్న ట్రైన్ క్రిందకు దూకి తన రెండు చేతులు కూడా అమాంతం తన పిల్లల మీద అట్ట వాల్చి, ఫోటోలు చూస్తే మీకు తెలుస్తుంది. 23వ తారీఖు జరిగిందండి గడచిన నెల. తల్లి తన ఇద్దరు పిల్లలను కూడా తన రెక్కల మాటును అలా భద్రపరుచుకొని వారికి ఏమీ జరగకుండా కాపాడుకుంది. జరిగితే ఒకవేళ ఆ ట్రైన్ కారణంగా, ఆ విమానం ఆ యొక్క ట్రైన్ కారణంగా ప్రియులకు దేవుని బిడ్డలారా జరిగితే తనకే జరగాలి, తన పిల్లలకు మాత్రం ఏమీ జరగకూడదు అని. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో తల్లి ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు. తల్లి ప్రేమకు మించినట్టు మరొక ప్రేమ ఈ ప్రపంచంలో లేదు ప్రియులారా. తల్లి ప్రేమ వంటి క్షమించే ప్రేమ, తల్లి ప్రేమ వంటి మన్నించే ప్రేమ, తల్లి ప్రేమ వంటి ఆదరించి కాపాడే ప్రేమ మరొకటి ప్రపంచంలో లేదు ప్రియులారా. చరిత్రలో మనం పుంకానుపుంకలుగా చదువుతూ ఉంటాం. ఏమిటి, తల్లులు ఏ విధంగా తన బిడ్డల కొరకై అవసరమైతే తన ప్రాణాలని త్యాగం చేశారో మనం చదువుతుంటాం. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా ప్రియులారా, ఈ క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా దేవుడు మనల్ని ప్రేమించి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండడానికి, మన కాచి కాపాడటానికి, మన కొరకై ప్రార్థన చేయడానికి ఈరోజు మనకు కూడా ఒక తల్లినిస్తున్నాడు. ఎవరో కాదు, స్వయంగా తన తల్లినే మనకు తల్లిగా ఇస్తున్నాడు. కాబట్టి ప్రియులారా,
ఈనాడు యావత్ కథోలిక శ్రీ సభ మరియ దివ్య మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది ఈ నూతన సంవత్సరం రోజున. ఏమిటి దీనిలో ఉన్న పరమార్థం ఏమిటి అంటే, మరియ తల్లి స్వయంగా దేవుని తల్లి. మరియ తల్లి దేవుని తల్లి మాత్రమే కాదు గాని మనందరి తల్లి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరియ మాత దేవుని తల్లి, అదే విధంగా మనందరికీ కూడా తల్లి. ప్రియులారా, ఒప్పుకుంటారా అందరూ మరియ తల్లి దేవుని తల్లి అని? ఒప్పుకుంటారా? కొంతమంది ఒప్పుకోవటం లేదండి, కొంతమంది ఒప్పుకోరండి. అదేంటి, మరియ తల్లి దేవునికి తల్లి ఎట్టయిద్ది, మరియ తల్లి ప్రభువుకు తల్లి ఎట్టయిద్ది, మరియ తల్లి నీలాగనే నాలాగనే మనిషి, కాకపోతే అనుగ్రహ పరిపూర్ణురాలు అంతే, స్త్రీలలో ధన్యురాలు అంతే, అంతేగాని ఆమె దేవునికి తల్లి కావటానికి అవకాశము లేదు అంటారండి. వాక్యాన్ని మనం ఏ సమాధానం చెప్పినా కానీ వాక్యాధారంగా మాట్లాడాలి. దేని ఆధారంగా మాట్లాడాలి? దేవుడు మనకిచ్చినట్టు ఈ బైబిల్ ఆధారంగా మాట్లాడాలి. దయచేసి ఒకసారి వాక్యాన్ని స్వీకరించడానికి చూడటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. అందుకు ఆ దూత ఇట్లనెను, మరియ తల్లితో గాబ్రియేలు సన్మంస్కుడు ఏమంటున్నాడంటే, పవిత్రాత్మ నీపై వేంచేని. ఎవరు వేంచేస్తారంటండి మరియ తల్లి మీదకి? పరిశుద్ధాత్మ దేవుడు వేంచేస్తాడంటండి. పవిత్రాత్మ నీపైకి వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు ఎవరి కుమారుడని పిలువబడతాడండి? దేవుని యొక్క కుమారుడు. మరియ తల్లికి జన్మించబోయే కుమారుడు ఏమని పిలువబడతాడు? దేవుని కుమారుడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించండి. దేవుని కుమారునికి జన్మనిచ్చినటువంటి తల్లి ఎవరికి జన్మనిచ్చింది? దేవుని కుమారునికే జన్మనిచ్చింది. దేవుని కుమారునికి జన్మనిచ్చినటువంటి తల్లి దేవునికి తల్లా కాదా? జాగ్రత్తగా ఆలోచించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని కుమారునికి జన్మనిచ్చినటువంటి తల్లి దేవునికి తల్లా కాదా? ఆటోమేటిక్గా తల్లివి కావాలి. నాకు జన్మనిచ్చిందండి మా అమ్మ. మా అమ్మ పేరు భావన జ్ఞాన ప్రకాశమ్మ. అర్థమైందా? అమ్మ పేరేంటి? భావన జ్ఞాన ప్రకాశమ్మ. ఎవరన్నా కానీ నాకు జన్మనిచ్చింది ఎవరంటే నేనేమంటాను? భావన జ్ఞాన ప్రకాశమ్మ. విజయరాజుకి జన్మనిచ్చింది ఎవరు? అలాగని దేవుని కుమారునికి జన్మనిచ్చినటువంటి తల్లి మరియ తల్లి కాబట్టి మరియ తల్లి దేవునికి జన్మనిచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు కూడా త్రిత్వములో ఒకరు, ఆయనే దేవుడు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:14 ఏమని ఉంటుందండి? ఆ వాక్కు మానవుడై మన మధ్యలో నివసించను. ఆ వాక్కు మానవుడై మన మధ్యలో నివసించను. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. ఆ వాక్కు మానవుడై మన మధ్యన నివసించాడు, మన మధ్యలో నివసించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మరియ తల్లి ఎవరి చేత నింపబడింది? పరిశుద్ధాత్మ చేత, పవిత్రాత్మ చేత నింపబడింది. ఇప్పుడు జాగ్రత్తగా చదువుకుందాం పిల్లారా. 39వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము. ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. మరియ తల్లి త్వరగా ప్రయాణమై వెళుతుంది. ఏం చేస్తుంది? త్వరగా ప్రయాణమై వెళుతుంది. ఎక్కడికి? ఎవరింటికి? జకరియా ఇంటికి. జకరియా యొక్క భార్య పేరేంటి? ఎలిజబెత్ అమ్మ. వీళ్ళిద్దరు ఎవరికి తల్లిదండ్రులు? ఏ యోహాను గారికి? బాప్తిస్మ యోహాను గారికి. వెరీ గుడ్ తల్లి, జాగ్రత్తగా ఆలకించండి. బాప్తిస్మ యోహాను గారు తల్లిదండ్రులైనటువంటి జకరియా ఎలిజబెత్ అమ్మల ఇంటికి మరియ తల్లి ప్రయాణమై వెళుతుంది. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి చాలా ముఖ్యం ప్రియులారా. మరియ తల్లి దేవునికి తల్లి అనేటువంటిది మనం నిర్ధారణ గావించుకోవాలి.
ఈ రోజున ఈ యొక్క జనవరి 1వ తారీఖున దేవుడు మనకి మరియ తల్లి దేవుని యొక్క తల్లి అనే అంశం మీద ధ్యానం చేయమని, ఆ మరియ తల్లిని దేవునికి మాత్రమే తల్లి కాదు మనందరికీ కూడా తల్లిగా స్వీకరించమని, ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, ఆ తల్లి యొక్క వేడుదల ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మనం ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మనం ఉండాలని తలంపు, కోరిక. ప్రియులారా, చదువుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందండి? 40వ వచనం చదువుకుందాం. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వందన వచనములు పలికింది. ఏం చేసిందండి? వందన శుభాలు పలికింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పాతకాలంలో ఫాదర్ గారిని చూడగానే ఏమనేవాళ్ళు అండి? ఫాదర్ గారిని చూడగానే ఏమనేవాళ్ళు? సర్వేశ్వరునికి స్తోత్రములు, సర్వేశ్వరునికి స్తోత్రం స్వామి అనేవాళ్ళు. అవునా కాదా? ఫాదర్ గారు ఏమనేవాళ్ళు? ఆశీర్వాదం అనేవాళ్ళు. అవన్నీ పోయినాయి. గుడ్ మార్నింగ్ ఫాదర్, హాయ్ ఫాదర్, పిల్లకాయలు హాయ్ ఫాదర్, హాయిలు హైఫైలు. వందన వచనాలు పలుకుతుందండి మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను కలిసి. ఇక్కడ అసలైన విషయం జరుగుతుంది. కొద్దిగా ఓపికతోటి జాగ్రత్తగా ఆలోచిస్తే కొన్ని మర్మాలు తెరుచుకుంటామండి. మనం అద్భుతమైన మర్మాలు మనం నేర్చుకుంటాం పిల్లారు ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి వందన వచనాలు పలికిందండి. జాగ్రత్తగా గమనించండి పిల్లారా, మరియ తల్లి వందన వచనాలు పలకగానే ఏం జరుగుతుందో వినండి. ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ. మరియ తల్లి ఒక మాట పలకగానే, మరియ తల్లి ఒక తన స్వరము ఎలిజబెత్ అమ్మ వినగానే అద్భుతం జరుగుతుంది పిల్లారా. వాక్యములో మనం చదువుతున్నాం ఇప్పుడు, వాక్యములో ఉన్నాం మనం ఇప్పుడు పిల్లారా. వాక్యాన్ని చదువుకున్నాం ఇప్పుడు. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగానే ఆమె గర్భమనందలి శిశువు గంతులు వేసెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరియ మాత యొక్క శుభవచనాలు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగానే ఆమె గర్భములో ఉన్న శిశువు ఏం చేశాడంట? గంతులు వేశాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలవుతుంది. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. మరియ తల్లి యొక్క స్వరాన్ని విన్నప్పుడు, మరియ తల్లి యొక్క వందన వచనాలు ఆలకించినప్పుడు, ఒకవైపున ఎలిజబెత్ అమ్మ, మరొక వైపున ప్రియులారా ఇదిగో ఈ చిన్నారి బలుడంటే గర్భములో పెరుగుతున్నటువంటి బాప్తిస్మ యోహాను గారు గంతులు వేశాడు ఆనందముతో, సంతోషముతో. మరొక వైపున ప్రియులారా ఎలిజబెత్ అమ్మ స్వయముగా ఎవరితో నింపబడుతుంది? పవిత్రాత్మ చేత నింపబడుతుంది. మరియ తల్లి యొక్క స్వరానికి అంత శక్తి ఉంది. కాదన్నా అవునన్నా వాక్యములో ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. ఆ తరువాత ఏం జరుగుతుందో చూడండి. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లా, నేను నీవు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను. ఈ మాట ముఖ్యం ఈ రోజున. దయచేసి అందరూ వినండి దయచేసి. ఏమంటుందండి? ఏమంటుంది? మరియ తల్లిని చూసి ఏమంటుందండి? అయిన తర్వాత ఏమంటుందండి? నా గట్టిగా చెప్పండి అమ్మా, ఇంకొంచెం గట్టిగా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరంటున్నారు ఈ మాట? ఎలిజబెత్ అమ్మ ఎవరు? బాప్తిస్మ యోహాను గారి యొక్క తల్లి. ఇప్పుడు మీకు అందరికీ ఒక ప్రశ్న. ఎలిజబెత్ అమ్మ పలికినటువంటి ఈ మాట, నా ప్రభువు తల్లి, ఎవరండి? ఎవరిని చూచి అంటుంది? మరియ తల్లిని చూచి అంటుంది. ప్రియులారా, ఏమంటుంది? నా ప్రభువు తల్లి, నా దేవుని తల్లి. ప్రభు అంటే ఎవరు? బైబిల్ ఏమనంటుంది మరియ తల్లిని చూసి? నా దేవుని తల్లి, నా ప్రభువు తల్లి అంటుంది. ప్రియులారా, ఇప్పుడు మీకు అందరికీ ఒక ప్రశ్న. బైబిల్ బాగా చదివేటువంటి వాళ్ళైతే, కాస్తో కూస్తో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఏంటంటే ఈ మాటలు ఎలిజబెత్ అమ్మ సొంతగా పలికిందా? ఎవరైనా పలికించారా? సొంతగానే పలికిందా? ఎలిజబెత్ అమ్మ సొంతగా పలకలేదండి. ఎలిజబెత్ అమ్మ ఏమంటుంది? నీ వందన వచనము నా చెవిని పడగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను.
ఆమె ఎవరితోటి నింపబడింది? పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ఆ తరువాత ఆమె పలికిన పలుకులన్నీ కూడా ఆమె పలికి ఉండవచ్చు, కానీ పలికించింది మాత్రం ఎవరో? పరిశుద్ధాత్మ. ప్రియులారా, ఆమె పలికి ఉండవచ్చు కానీ పలికించింది మాత్రం పరిశుద్ధాత్మ. దేవుడు పలికిస్తున్నాడు ఆమెతట. ఏమనంటుంది ఆవిడ? నా ప్రభువు తల్లి, నా దేవుని తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. ప్రియులారా, బైబిలులోనే స్వయంగా రాయబడి ఉంది. ఎవరి దగ్గర వేరే బైబిల్ ఉందా? బాబు ఆ బైబిల్లో చదువు నాయన, ఏమనుందో. లూకాసు వార్త 1వ అధ్యాయము. అంటే కొన్నిసార్లు అంటారు కదా, మనం ఏదో రాసుకున్నామని. ఎందుకు వచ్చిన గొడవ? అందులో చదువుతాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. అందులో కూడా నా ప్రభువు తల్లి అనే ఉందా? అందులో కూడా నా ప్రభు. మరి ఏమైంది? వీళ్ళకి కనబడతలేదా వాక్యం? మరియ తల్లి దేవుడి తల్లి కాదంటండి కొంతమంది అంటారు. ఎవరిని నిందించటం కోసం కాదు. ఈ రోజున మనము ధ్యానించేటువంటి అంశం ఏమిటి అంటే, మరియ మాత దేవుని తల్లి. మరియ మాత ఎవరి తల్లి అండి? స్వయముగా దేవుని యొక్క తల్లి. దీన్ని ఎవరు కూడా కాదనకూడదు ప్రియులారా. ఆ పండగని ఈరోజు మనం కొనియాడుతున్నాం. మరియ మాత దివ్య మాతృత్వ మహోత్సవము. మరియ తల్లి దేవుని తల్లి ప్రియులారా. దీన్నెవ్వరు కూడా కాదనలేరు. దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉంది. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ మాత దేవుని తల్లి మాత్రమే కాదండి, మనందరికీ కూడా తల్లి ప్రియులారా. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, మనందరము కూడా ఆ మరియ తల్లిని మన మరియ తల్లిగా స్వీకరించాలి, మన తల్లిగా స్వీకరించాలి. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందాం. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యయు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. 26వ వచనములో తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి యేసు తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి. శిష్యుడు ఆ గడియ నుండి, జాగ్రత్తగా చదువమ్మా, ఆమెను స్వీకరించి ఏం చేశాడు? ఏం చేశాడండి? ఈ రోజున ప్రియులారా, ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా మనందరము కూడా ఆ మరియ తల్లిని, ఆ మరియ తల్లిని ఏం చేయాలి? మన ఇళ్ళకి ఎలా తీసుకుని వెళదాం? గుళ్ళో ఉన్న స్వరూపం తీసుకుని వెళ్ళిపోదాం అందరం ఇంటికి? గుళ్ళో ఉన్న స్వరూపం తీసుకుని వెళదాం ఇంటికి? లేదండి, మన హృదయాల్లో తీసుకొని వెళ్ళాలి. మరియ తల్లిని ఎలా తీసుకొని వెళ్ళాలి? మన హృదయాలలో తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇంతకుముందు నేను చదివించాను, ఎక్కడైతే మరియ తల్లి ఉంటుందో, ఎక్కడికైతే మరియ తల్లి వెళుతుందో అక్కడ పరమానందం ఉంటుందండి. అక్కడ ఏముంటుంది? పరమానందం ఉంటుంది. ఎప్పుడైతే మరియ తల్లి ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళిందో ఆమె పవిత్రాత్మ చేత నింపబడింది. ఆమె పవిత్రాత్మ చేత నింపబడటం మాత్రమే కాదు, ఆమె గర్భమందలి శిశువు ఆనందము చేత గంతులు వేసింది. ఈ సంవత్సరం అంతా కూడా ప్రియులారా, ఈ 365 రోజులని మనము మరియ తల్లికి సమర్పించుకుందాం. ఏ రీతిగా ప్రారంభంలో చెప్పాను, తల్లి ప్రేమకు మించిన ప్రేమ మరొకటి ఈ లోకములో లేదు అన్నట్లుగా మరియ తల్లి కూడా మనల్ని అపారంగా ప్రేమించి మన కొరకై నిరంతరం కూడా ప్రార్థన చేస్తుంది. ప్రియులారా, ఇదిగో కానాపల్లి పెళ్లిలో ఏ విధముగా సహాయం చేసిందో, ఎలిజబెత్తమ్మకు ఏ విధంగా తోడ్పడిందో, అదేవిధంగా నీకు నాకు కూడా ఆ తల్లిని మనం మన కుటుంబాలకు తల్లిగా, మన కుటుంబాలకు అమ్మగా స్వీకరిస్తే మనందరికీ కూడా ఆ తల్లి సహాయం చేస్తుంది. ఆ తల్లి దేవత అంటలేదండి, ఆ తల్లి దేవుడు అంటలేదండి, కానీ ఆ తల్లి దేవునికి జన్మనిచ్చినటువంటి దేవునికే తల్లి. ఇది కొత్తగా వచ్చింది కాదండి. క్రీస్తు శకం 2వ శతాబ్దములోనే మరియ తల్లిని గ్రీకు భాషలో ప్రియులారా
థేయోటోకోస్ అని పిలిచేవాళ్ళండి గ్రీకు లతీను భాషల్లో. ఏమనేవాళ్ళు? థేయోటోకోస్ అనట. థేయో అంటే దేవుడు, టోకోస్ అంటే తల్లి అని అర్థం. దేవునికి తల్లి అని పిలిచేవాళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఆ తల్లిని ఈ సంవత్సర ప్రారంభంలో మన కుటుంబాలకి, మన గృహాలకి తీసుకొని వెళదాం. ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనని మన కుటుంబాల మీద ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రియులారా, దురదృష్టం ఏంటంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా వివరించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. స్పష్టంగా బైబిలులో నా ప్రభువు తల్లి, నా దేవుని తల్లి అని రాయబడి ఉంది మరియ తల్లి గురించి. బైబిల్ను ఎవరన్నా కాదనలేస్తామా? బైబిలు కాదన్నటువంటి వాడు క్రైస్తవుడేనా? బైబిలు కాదన్నటువంటి వాడు క్రైస్తవుడేనా? క్రైస్తవుడగా ఉండలేడు. పిల్ల స్పష్టంగా ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి అంశం ఏమిటి అంటే మరియ మాత దేవుని యొక్క తల్లి. మరియ మాత దేవుని తల్లి మాత్రమే కాదు, మనందరి యొక్క తల్లి. ఆ తల్లిని ఏ విధముగా యోహాను గారు తన ఇంటికి తీసుకొని వెళ్ళాడో, తన సొంత ఇంటికి తీసుకొని వెళ్ళారో, మనము కూడా ఆ మరియ తల్లిని ఈనాడు మన కుటుంబాలకు తీసుకొని వెళితే మనకు జరిగేది ఏమిటి అంటే, ఆనాడు ఎలిజబెత్తమ్మకు జరిగినటువంటి ఆశీర్వాదము, ఆనాడు ఎలిజబెత్తమ్మకు జరిగిన దీవెన, ఆ మరియ తల్లి యొక్క స్వరాన్ని విన్నప్పుడు ఆమె పవిత్రాత్మ చేత నింపబడింది, తన గర్భములో ఉన్న శిశువు ఆనందము చేత నింపబడింది, తన కుటుంబం అంతా కూడా ఆనందముతో నింపబడింది. అదే విధముగా ఏ కుటుంబంలోనైతే మరియ తల్లి ఉంటుందో, ఏ కుటుంబంలోనైతే మరియ తల్లి యొక్క ప్రార్థన జరుగుతుందో, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన జరుగుతుందో, ఆ కుటుంబంలో ప్రియులారా దేవుని యొక్క ఆనందము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుడే స్వయముగా నివాసముండి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీరు మమ్మ మిక్కిలిగా ప్రేమించి ఈ నూతన సంవత్సరాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మాకు, మా జీవితాలకు తోడుగా ఉండడానికి, ఈ సంవత్సరం అంతా కూడా మా కొరకే ప్రార్థన చేయడానికి నీ తల్లి అయినటువంటి మా మరియ తల్లిని మాకు తోడుగా ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఆ తల్లిని ఏ రీతిగా సువార్తికుడైనటువంటి యోహాను గారు సిలువ చెంతన ఉండి స్వీకరించి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడో, మేమందరము కూడా మరియ తల్లిని మా గృహాలకి, మా జీవితాలలోనికి ఆహ్వానించుకొని ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకునేలాగా మమ్మ దీవించండి. అమ్మా తల్లి మరియ మాత, గుణదల మాత, వెళంగని మాత, లూర్దు మాత, ఫాతిమా మాత, నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటే మా కొరకే ప్రార్థన చెయ్యి తల్లి. మా కుటుంబాల కొరకే ప్రార్థించమ్మా. నిత్య సహాయమాతగా మాకు ఎల్లవేళలా సహాయాన్ని అందించు తల్లి. ఓ దేవాది దేవా, ఈనాడు మేమందరము కూడా ఈ జనవరి 1వ తారీఖున యేసు పేరు పండగను కొనియాడుకుంటుండగా, యేసు నామకరణ పండగను కొనియాడుకుంటుండగా, యేసు అనే నామం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటిది, అత్యంత ఆశీర్వాదకరమైనటువంటిది, అత్యంత దీవెనకరమైనటువంటిది, ప్రపంచంలో రక్షణ కలిగించు నామము యేసు నామము తప్ప మరొకటి లేదు అని నేర్చుకున్నాము తండ్రి. ఆ నామాన్ని ఎల్లప్పుడూ కూడా మాతో ఉంచుకోవడానికి, ఆ నామములో ప్రార్థన చేయడానికి, ముఖ్యంగా అలనాడు యోహాను సువార్త 14వ అధ్యాయములో స్వయముగా యేసయ్యే మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినా మీకు ఇస్తాను అని పలికాడు. ఆ నామములో మేము అడిగి వేడుకొని పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి నా తండ్రి. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా తండ్రి, నీ సన్నిధికి వచ్చినటువంటి ఇదిగో నీ బిడ్డల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబాలను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి నాయన. వారికి ఉన్న సమస్తాన్ని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఇదిగో ఈ నూతన సంవత్సరాన్ని నీ సన్నిధిలో ప్రారంభించుకుంటుండగా ప్రభువా, నీ శ్రేష్టమైన దీవెనలు ప్రభువా, ఈ సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరం ముగింపు వరకు కూడా సమృద్ధిగా నీ బిడ్డలపై సమృద్ధిగా ఉంచండి తండ్రి. ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి ప్రభువా. చదువుకునే బిడ్డలకు చక్కని జ్ఞానాన్ని, ఉద్యోగం చేసేటువంటి వారికి, పని చేసుకునేటువంటి వారికి కావాల్సిన శక్తిని, జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. వ్యాపారాలలోనూ
వారు చేసుకునే ఇతర వ్యాపకాలలోనూ వారికి మీరు తోడునేడగా ఉండండి తండ్రి. గర్భఫలము లేని తల్లులకు ప్రభువా గర్భఫలాన్ని దయచేయండి అని వేడుకొనుచున్నాము తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఎంతోమంది బిడ్డలు ప్రభువా అప్పుల బాధలలో ఆర్థిక ఇబ్బందులలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళని లేవనెత్తండి నాయన నూతన సంవత్సరంలో. ఓ ప్రేమగల తండ్రి, ప్రేమమయుడా, కరుణికర సంపన్నుడా, ప్రత్యేకమైన రీతిలో ప్రభువా కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు నా తండ్రి. నిజమైన శాంతిని, సమాధానాన్ని వారికి దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా బిడ్డలు ఎవరైతే దారి తప్పిపోయి చెడు మార్గంలో జీవిస్తున్నారో, వ్యసనాలకు బానిసలైపోయారో వారందరికీ విడుదల విమోచన ప్రసాదించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ కృప, నీ దీవెన ఈ నూతన సంవత్సరం అంతా కూడా మా చుట్టూ కూడా ప్రభువా కంచెలా కాపలా వేయమని, నీకు ఆశీర్వాదాలు, నీ కృప వెంబడి కృప మా మీద కుమ్మరింప చేయమని మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.